అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనిషికి నిజమైనటువంటి సంపద ఏది, లేదా ఒక మనిషిని అందమైనటువంటి వ్యక్తిగా చూడాలనంటే ఏ ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఒక మనిషి తను సంపద కలిగినటువంటి వ్యక్తి అని అనిపించుకోవాలనంటే డబ్బు సంపాదిస్తేనో అధికారం సంపాదిస్తేనో రాదు. ఆ మనిషి వ్యక్తిత్వం, తన యొక్క క్యారెక్టరే తన యొక్క సంపాదన పరుడుగా చేస్తుంది అన్నది వాస్తవం. ఇది ముందు అంత సులువుగా మనకి అర్థం కాకపోయినా జీవితం గడుస్తున్న కొలది జీవిత చివరాంకంలో మనకు అప్పుడు అర్థమవుతుంది. ఏంటి మనం సంపాదించుకున్నదని ఒకసారి చూస్తే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనం చూసేటటువంటి విధానం, మనకిచ్చేటటువంటి గౌరవం దేని ద్వారా వచ్చింది? ఉన్నటువంటి డబ్బు ద్వారా వచ్చిందా? ఉన్నటువంటి అధికారం ద్వారా వచ్చిందా? లేదా నువ్వు చేసినటువంటి మంచి పనుల ద్వారా వచ్చిందా అన్నది ఆ రోజు మనకు అర్థమవుతుంది. వాస్తవాన్ని మనం గ్రహిస్తే డబ్బు వల్ల కానీ అధికారం వల్ల కానీ వచ్చినటువంటి ఆ సంపద కానీ ఆ గౌరవం కానీ కలకాలం ఉండవు. ఏ మనిషి అయితే మంచి వ్యక్తిత్వం కలిగి నలుగురితో కలివిడిగా ఉంటూ చేస్తున్నటువంటి పనులు సత్కర్మలయ్యి ఓపిక సహనంతో స్వయం కృషితో ఎవరైతే కష్టపడి ముందుకు వెళ్తారో వాళ్ళే నిజమైనటువంటి సంపన్నులు. క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ క్యారెక్టర్ని కనుక మనం వదిలేస్తే అది తిరిగి సంపాదించుకోవటం అనేది సరైనటువంటిది కాదు. అయితే ఒక మనిషి మంచి వ్యక్తిగా ముందుకు వెళ్ళాలి అని అంటే చక్కటి పుస్తక పఠనం, మంచి మంచి పుస్తకాలు చదవటం, గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవటం, గెలిచినటువంటి విజేతలకు ఉన్నటువంటి ఓర్పు సహనాన్ని అర్థం చేసుకోవటం, ఓటమి ఏ రకంగా గెలుపుకి నాంది అనేటువంటి విషయాల్ని పుస్తక పఠనం ద్వారా, గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకోవడం ద్వారా మనిషి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారచ్చు. ఏ మనిషి అయితే సహనంతో ప్రశాంతంగా ఉండగలుగుతాడో, తను చేస్తున్నటువంటి పనిని ప్రేమించగలుగుతాడో, తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో మంచిని చూడగలుగుతాడు, మంచి వ్యక్తులతో సహవాసం చేస్తూ మంచి పనులు చేస్తాడో ఆ వ్యక్తిత్వం గొప్పగా ఉంటుంది. కానీ ప్రస్తుత సమాజంలో క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేదు. డబ్బు సంపాదనలో వ్యక్తిత్వాన్ని వదిలేస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువ అబద్ధాలు ఆడితే, ఎక్కువ మందిని మోసం చేస్తే, ఎక్కువగా వ్యాపారానికి సంబంధించి కానీ ఇతర వ్యవహారాల్లో కానీ లౌక్యాన్ని నేర్చుకుంటూ ఎదుటి వ్యక్తిని మోసం చేస్తూ డబ్బు సంపాదించగలిగితే, లేదా అధికారాన్ని అడ్డదారుల్లో సంపాదించగలిగితే వీళ్ళు గొప్ప వ్యక్తులుగా, గొప్ప సంపన్న పరులుగా మనం అనుకుంటా ఉన్నాం. మనం కూడా అంటాం, ఒక వ్యక్తి ఎదుగుదలకి కొలమానం డబ్బు అని, తను సంపాదించినటువంటి ఆస్తులు అని. కానీ చివరికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది, ఒక మనిషి గొప్ప వ్యక్తిగా ఉండాలి అని అంటే, కీర్తించబడాలి అని అంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు, వ్యక్తిత్వం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అని. మోసగాడని అంటారు, అతను ఎంత డబ్బు సంపాదించినా సరే. తప్పుడు మనిషి అని అంటారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదించి అవినీతి చేస్తూ లంచాలు తీసుకుంటూ ముందుకెళ్ళినటువంటి వ్యక్తుల్ని లంచగొండితలనే అంటారు, అవినీతి పరులని పిలుస్తారు. కానీ ఒక మంచి వ్యక్తి తనకున్నటువంటి ఆ లక్షణాలను కనుక ఎక్కడ విడిచిపెట్టకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళి డబ్బు అంతగా సంపాదించకపోయినా ఆ వ్యక్తిని గొప్ప వ్యక్తిగానే మనం కీర్తించడం జరుగుతూ ఉంటుంది. మన పురాణ ఇతిహాసాలు ఏది చూసినా సరే, లేదా గత కథలు ఏది చూసినా సరే, ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మనం ఈరోజు కీర్తిస్తున్నటువంటి వివేకానంద గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, వాళ్ళ చరిత్రలు చూస్తే వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఏం సంపాదించారు కన్నా కూడా ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా, పేదరికం నుంచి స్వయం కృషితో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పదవికి వచ్చినటువంటి వ్యక్తిగా అబ్దుల్ కలాం గారు మనం ఈరోజుకి చెప్తాం. నీతివంతమైనటువంటి జీవితం, నిబద్ధత కలిగినటువంటి జీవితం, ఏమీ సంపాదించుకోకపోయినా కనీసం వేసుకునే బట్టలు తప్పించి, పుస్తకాలు తప్పించి ఏమీ లేకపోయినా ఈరోజు ఆయన్ని మహనీయుడిగా మనం కీర్తిస్తూ ఉన్నాం. స్వామి వివేకానంద హిందూ జంజుమార్తంగా ఆయన చేసినటువంటి ఆ సేవలు, వ్యక్తిత్వం గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు,
ఒక వ్యక్తి బలవంతుడిగా ఉంటే సాధించేటటువంటి విషయాలు, యువతకి ఆదర్శంగా నిలిచినటువంటి మహనీయుడు. మరి ఆయన్ని ఈరోజు గొప్ప వ్యక్తిగా చెప్తున్నామనంటే అది ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆధారంగా మనం చెప్తున్నటువంటి విషయాలు. మరి శ్రీరామచంద్రమూర్తి గురించి మనకు తెలుసు. ఆయన ఏ రకంగా తండ్రిని గౌరవించారో, తల్లులను గౌరవించారో, అన్నదమ్ములను గౌరవించారో, మరి ఆయన యొక్క జీవితం, మరి ఆయన వ్యక్తిత్వానికి ఇచ్చినటువంటి విలువ ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పెద్దలను గౌరవించడం, మనకు సహాయం చేసినటువంటి వ్యక్తుల పట్ల కృతజ్ఞతతో కలిగి ఉండటం, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతతో కలిగి ఉండటం, గురువుల పట్ల కృతజ్ఞతతో కలిగి ఉండటం, ఎటువంటి పరిస్థితినైనా సరే ఓపికగా ఎదుర్కోగలిగినటువంటి స్థాయికి రావటం. ఈరోజు మనుషులు ఒకసారి మనం ఆలోచిస్తే వాళ్ళు ఎప్పుడు మనల్ని పొగుడుతారో మనకు అర్థం కాదు, ఎప్పుడు విమర్శిస్తారో కూడా అర్థం కాదు. కానీ మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిని విమర్శించడానికి లేదు. ఒకవేళ విమర్శించిన ఆ విమర్శ నిలబడదు. కాబట్టి వ్యక్తిత్వానికి మనం ప్రాధాన్యత ఇస్తూ మంచి వ్యక్తులుగా తయారవటానికి నీ వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా, వ్యక్తిత్వానికి అవసరమైనటువంటి అన్ని లక్షణాలు, ఒక మంచి వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు, చక్కగా మాట్లాడటం, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం గడపడం, మంచి స్నేహితుల్ని ఎంపిక చేసుకోవడం, చేస్తున్నటువంటి పనుల్లో నీతి నిజాయితీలతో ఉండటం, మాటకి కట్టుబడి ఉండటం, సమయాన్ని పాటిస్తూ ఉండటం, ఎవరైనా మనకి సహాయం చేసినటువంటి వ్యక్తుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం, శత్రుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకుండా అందరితోనూ మిత్రులుగా ఉండేటువంటి ప్రయత్నం చేయటం, అవసరమైనటువంటి విషయాలను మాత్రమే మాట్లాడటం, అవసరం లేని చోట మౌనాన్ని వహించటం, ఇది మంచి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు. అందుకని డబ్బు సంపాదన మార్గాన్ని ఎంచుకోవడం, డబ్బు లేకపోతే ఏది లేదు, తప్పు, నిజం కూడా. కానీ ఆ డబ్బు సంపాదించేటటువంటి క్రమంలో మన వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా పాడు చేసుకోకుండా మంచి వ్యక్తులుగానే మనిషికి అవసరమైనంత వరకు సంపాదన సంపాదిస్తూ ఉన్నదాన్ని నలుగురికి పంచుతూ జీవితాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే మనం కూడా మంచి వ్యక్తులు అవుతాం, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు అవుతాం, సమాజంలో మంచి గుర్తింపు అనేది పొందగలుగుతాం. ఇది నీకు ఉపయోగపడడంతో పాటుగా భావి తరాలకి నువ్వు ఒక మార్గదర్శిగా కూడా కనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మహనీయుల చరిత్రలు చదవండి, ఎందుకు వాళ్ళు గొప్ప వ్యక్తులు అయ్యారో తెలుసుకోండి. మనం కూడా చూస్తాం, ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, ఎంతోమంది డబ్బు సంపాదించినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ రతన్ టాటా గారిని ఎందుకు చెప్తున్నామనంటే ఆయన నిరాడంబరమైనటువంటి జీవితం, నిస్వార్థమైనటువంటి జీవితం, దేశం కోసం ఆయన చేసినటువంటి సేవా గుణాలు, ప్రజలకి ఆయన అందించినటువంటి సేవలు ఆయన్ని ఈరోజు మహనీయుడిగా మనందరి ముందు నిలబెట్టే. కాబట్టి ఏది గెలిచింది అని అంటే వ్యక్తిత్వమే గెలిచింది. కాబట్టి వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వండి. సమాజం బాగుండాలని అంటే, ఈ సమాజ నిర్మాణం జరగాలని అంటే వ్యక్తి నిర్మాణం నుంచే సమాజ నిర్మాణం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచో కొనుక్కొచ్చేది కాదు, ఇది పుట్టుకతో రావాల్సినటువంటిది కూడా కాదు. ఎవరకం వాళ్ళ ప్రయత్న రూపంలో ప్రయత్నం చేస్తే, కష్టపడితే. మనం ఎక్కువ దేనికి ఇష్టపడతామనంటే చెడు పనులకే ఇష్టపడుతూ ఉంటాం, చెడు ఆలోచనలకు ఇష్టపడుతూ ఉంటాం. మంచి చాలా కష్టం. ఆ మంచిని అలవాటు చేసుకునేటువంటి తత్వం, ఆ మంచిని అలవాటు చేసుకునేటువంటి క్రమంలో తనను తాను మార్చుకునేటువంటి తత్వం, కష్టాన్ని ఎదుర్కొనేటువంటి తత్వం, ఓపిక పట్టి ఓరిమితో ఉండగలిగినటువంటి ఆ లక్షణాలను మనం అలవాటు చేసుకుంటే మనం కూడా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా తయారవుతాం. అలా తయారవ్వాలని ఆశిస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.